పాపం చేసి చచ్చిపోయినాడు. ఎక్కడ? భూమి నెరవేర్చి చచ్చిపోయినాడు వాళ్ళ తండ్రి. వాళ్ళు స్వయంగా చూసినారు. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ నాయన యొక్క పతనాన్ని వాళ్ళు చూసినారు. ఎలా పతనం అయిపోయినాడు వాళ్ళ నాయన అని వాళ్ళు ఆయన కుమారులు కోరాహు, అభినాదాబు వాళ్ళందరూ కూడా మోషేకు తిరుగుబాటు చేసి వాళ్ళందరూ భూమి నెరవేర్చి చచ్చిపోయిన భూమిలోకి వెళ్ళిపోయినారు. మోషేకు తిరుగుబాటు చేసి దాదాపు 250 మంది ఆ భూమి నెరవేర్చి చచ్చిపోయినారు వాళ్ళంతా. ఆ సంఘటన కొడుకులకు తెలిసిందన్నమాట. అరే, మా నాయన ఇలాగ చనిపోయినాడు కదా, మా తండ్రి ఇలాగ చనిపోయినాడు, మేము అలాగ దేవునికి తిరుగుబాటు చేయకూడదని వాళ్ళు మోషేతో వాళ్ళు ప్రయాణమై వారు మరి అద్భుతమైన కీర్తనలు రాసి దేవుణ్ణి వాళ్ళు కీర్తించినారు. దేవుడు మోషే వాళ్ళను కీర్తనలు దేవుని మందిరంలో స్తుతించే వారి యొక్క గుంపులో, ఈ యొక్క పాటల గుంపులో వాళ్ళను మోషే ఏర్పాటు చేసినాడు. మీరు స్తుతించడానికి దేవుని మందిరంలో మీరు స్తుతించడానికి మీరు ఉండండి. వాయిద్యాలు వాసే కొంతమందిని దేవుని మందిరంలో, కోరాహు కుమారులు మాత్రము దేవుని స్తుతించేటువంటి గుంపులో పెట్టినాడు మోషే. ఆ సందర్భంలోనే వీళ్ళు అనేకమైన కీర్తనలు రాసి దేవుని స్తుతించినారు అన్నమాట. దేవుని మందిరంలో ఉన్న ఆధిక్యత వాళ్ళు చెప్తున్నారు. 4వ వచనం, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరంలో ఉంటే ఏం కలుగుతుందంట? స్తుతిస్తామంట. దేవుని స్తుతిస్తా, మౌనంగా ఉండకుండా దేవుని మందిరంలో స్తుతించేవారుగా ఉంటారు. తర్వాత నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. వాళ్ళెవరు? దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవునితో పాటు ఉండేవారు ధన్యులు దేవుని మందిరంలో. తర్వాత యాత్ర నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వాళ్ళు యొక్క లోకంలో ప్రయాణము చేయాలంటే వాళ్ళు దేవుని వలన బలము పొందినప్పుడు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ యాత్ర చేసే మార్గాలన్నీ కూడా వాళ్ళకు అతి ప్రియంగా ఉంటాయంట, కష్టంగా ఉండవంట వాళ్ళకు. మరి దేవుడు లేనప్పుడు రోజు ఎట్లా గడుస్తుందా, రేపు ఎట్లా గడుస్తుందా అని భయంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళు దేవుని వలన బలము పొందుతారు. ఈ యాత్ర చేయు మార్గములు వాళ్ళకు కష్టముగా కనపడవు, వాళ్ళకు ప్రియముగా కనపడుతుంటాయి. ఎంత కష్టాలని కూడా వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు బలం ఉంది, తట్టుకునే బలం ఉంది, తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు యాత్ర చేయు మార్గములు వాళ్ళకు అతి ప్రియములుగా ఉంటారు. తర్వాత 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. రోజుకు కూడా వాళ్ళకు బలం పొందుతారంట. ఎందుకు? దేవుని మందిరంకి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని యొక్క జీవాహారము వాక్యం విన్నప్పుడు వాళ్ళు బలము పొందుతారంట వాళ్ళు. అందుకే మోషే అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోరనుచు ప్రతి మాట వల్ల బలమునందును బతుకుతాడు. యేసు ప్రభు కూడా అది చెప్తాడు, మనిషి రొట్టె వలన బతుకుడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బతుకుతాడు. కాబట్టి దేవుని మందిరంలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది, తర్వాత దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆ వాక్య బలము చేత వాళ్ళు ప్రయాణం చేస్తారంట. వాళ్ళు అంత మాత్రం కాదు, వారు రోజుకు అభివృద్ధి పొందుచు వాళ్ళు ప్రయాణం చేస్తారు. దేవుని సన్నిధానంలో వాళ్ళు కనపడతారు, వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు అన్నమాట, ఆబ్సెంట్ కాకుండా. దేవుని సన్నిధానంలో దేవునికి దగ్గర వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేసుకుంటే మేము హాజరైనాము దేవుని మందిరంలో, హాజరేస్తే దేవుని దృష్టిలో ఉంటారు అన్నమాట. కాబట్టి ఇంకా ఏమిటంటే మనము దేవుని మందిరంలో ఏమేమి కలుగుతుందంటే, సొలొమోను గారు చెప్తున్నాడు, మహారాజు సమూయేలు గ్రంథం దినవృత్తాంత గ్రంథములో మనం చూసినట్లయితే, దినవృత్తాంత గ్రంథములో సొలొమోను మహారాజు అక్కడ ఏమేమి దొరుకుతుందో చెబుతున్నాడు. అక్కడ
రెండవ గ్రంథం అనుకుంటాను, దినవృత్తాంతములు 2వ గ్రంథము దేవుని మందిరంలో కలిగే లాభాలు ఇక్కడ చెబుతున్నాడు ఆయన. 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాము. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణం నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదురును మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధి చేయు ప్రార్థనయందు విన్నపమందు లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. అంటే ఈ మందిరం తట్టు తిరిగి విన్నపములను వినటకై నా నామమును అచ్చట ఉంచదనని స్థలమందున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచును గాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయు ప్రార్థనలను నువ్వు ఆలకించుము. ఆకాశం నీ స్థలం నీ నివాస స్థలమందు ఆలకించినప్పుడు క్షమించాలి. ఇక్కడ దేవుని మందిరంలో కలిగే లాభాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, అయ్యా ఇదిగో నీవు ఈ మందిరం మీద నీ కనుదృష్టి నిలిపి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. ఇంకా నేను చేయు ప్రార్థనను నేను పెట్టు మొరను ఆలకించుము అంటున్నాడు. దేవుని మందిరంలో ఈయన బలిపీఠము కట్టి ఆయన ఎలాంటి 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమంచి దాని మీద నిలిచి, ఇది ఫుల్ పీట్ అన్నమాట. దేవుని మందిరంలో ఉండే ఫుల్ పీట్, ప్రతి మందిరంలో ఉంటుంది ఫుల్ పీట్. ఆ ఫుల్ పీట్ నిలబడి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా రాత్రి మగళ్ళు కూడా ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉండును గాక. నీ చేయ ప్రార్థనను ఆలకించండి తండ్రి. ఆలకించి నేను చేసే ప్రార్థనప్పుడల్లా ఆకాశమందున నీ నివాస స్థలమును నువ్వు ఆలకించినప్పుడల్లా నువ్వు క్షమిస్తామని ప్రార్థిస్తున్నాడు. 26వ వచనములో వారు నీ దృష్టి యొక్క పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపమును విడిచిపెట్టి తిరిగినట్ల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. ఇశ్రాయేలుని తట్టు తిరిగి
ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నీ నామను ఒప్పుకొని వారు నువ్వు శ్రమపడిన నీ జనులను వాళ్ళు ఆ శ్రమను తట్టుకోలేక వాళ్ళు పాపమును విడిచిపెట్టి తిరిగినప్పుడు ఆకాశమందున నీవు ఈ స్థలం తట్టు తిరిగి ఆలకించి నీ సేవకుల యొక్క పాపమును నువ్వు క్షమించు. అంటే దేవుని మందిరము అంటే క్షమించబడే స్థలం అన్నమాట. పాపము చేసిన మాట వాస్తవమే, అయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు క్షమించే స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరమే అన్నమాట. తర్వాత అయా పాపం బట్టి వర్షం లేకుండా మరీ ఉన్నప్పుడు నువ్వు వాన దయచేస్తావని చెప్పినట్టు ఇలాగంతా ఆయన ప్రార్థన చేస్తున్నమాట. తర్వాత 30వ వచనంలో వారి చెరకుపోయిన దేశం నందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితివి అని ఒప్పుకున్నప్పుడు. తర్వాత 30వ వచనంలో నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి యొక్క పాపము చేసిన నీ జనులను క్షమించుగాక. దేవుని మందిరంలో దేవుడు చూపినటువంటి ఈ ప్రేమ కనికరం ఉందన్నమాట. అదంతా ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను అన్నమాట. చేసిన తర్వాత దేవుడు చలిస్తున్నాడు. దేవుడు మరలా సొలొమోనుకు ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నా అంటే 12వ వచనంలో 7వ అధ్యాయము 10వ వచనము 7వ అధ్యాయం 10వ వచనంలో వాన కొరియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయటము విడుదలను సెలవిచ్చినప్పుడే గాని నా జనులందరికీ తెగులు రప్పించినప్పుడే గాని. చాలా ఇక్కడ దేవుడు సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఏమని? నేను వాన కురియకుండా అంటే కష్టము తెప్పించి కరువు తెప్పించి ఆకాశము మూసివేసినప్పుడు, కష్టాలు ప్రారంభమైనప్పుడు, నాశనము చేయి మిడతలకు సెలవిచ్చినప్పుడు, నా జనుల మీదకి బాధలు కష్టాలు తెగులు రప్పించినప్పుడు అంటున్నాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఏం చేయమంటున్నాడంటే వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తెగులు వచ్చినప్పుడు చేయవలసిన పని చెప్తున్నాడు. ఏం చేయాలంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించనమాట. దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన నువ్వు చేసినావు నాయన, నువ్వు ప్రార్థన చేసినావు. అయితే నేను కష్టం పెట్టినప్పుడు, నేను బాధ పెట్టినప్పుడు, వర్షం ఆపు చేసి పంటలు నాశనం చేయడానికి మిడతలు పంపించినప్పుడు మీరు ఏం చేయాలంటే నా పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు వారు తమ పాపములను ఒప్పుకొని తమ్ము తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచినలా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి యొక్క పాపమును క్షమిస్తాను. తర్వాత నేను నా కనుదృష్టి వాళ్ళ మీద నిలిపి నా చెవులు ఆ ప్రార్థనను ఆలకిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. సొలొమోను మహారాజు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. అయ్యా ఇలాగ కష్టం వచ్చినప్పుడు, ఇలాగ బాధ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి అయ్యా క్షమించమన్నప్పుడు, వర్షం కురియలేక కరువు వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని క్షమించమన్నప్పుడు అన్నీ కూడా క్షమిస్తేనే వాన వచ్చింది, క్షమిస్తేనే స్వస్థపరచబడినారు, క్షమిస్తేనే వారి దేశం బాగుపడది. అన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో క్షమించడం క్షమాపణ లేకుండా ఈ అధ్యాయంలో ఏ వచనం లేదన్నమాట. జనులను క్షమించిన తర్వాత వర్షం వస్తుంది. నేను జనులను క్షమిస్తే పంటను పాడు చేయి మిడతలను ఆగిపోతాయి. నేను క్షమిస్తే వాళ్ళను నేను స్వస్థపరుస్తాను. నేను క్షమిస్తే వాళ్ళ దేశమును నేను బాగు చేస్తాను. నేను యొక్క వారి ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు నా యొక్క కళ్ళు
ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద ఇలాగ మీరు ప్రార్థన చేస్తే నా కనుదృష్టి నేను నిలుపుతాను, నా చెవులు ఆలకిస్తాను. కాబట్టి దేవుడు ఇలాగా దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసినాడు ఒక ఆయన, చూద్దాము. లూకాసు వార్తలో ప్రార్థన దేవుడు చెప్పినట్టుగానే ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు అంటే, లూకాసు వార్త ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 10వ వచనం నుంచి 18, 10 అధ్యాయం 12 కాదు, 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించు. ఇక్కడ ఇంటి సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అబద్ధం చేయడం లేదు, నిజమే చెప్తున్నాడు ఈయన. ఈ యొక్క పరిసయుడు అబద్ధం ఏమాత్రం ప్రార్థన చేయలేదు, నిజం ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? నేను సుంకరి ఇక్కడ వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. నిజమే, ఆయన ఉపవాసం ఉండి ఆ మాట చెప్తున్నాడు, అబద్ధం ఆడడం లేదనమాట. తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ భాగము నేను ఇస్తున్నాను. ఇదిగో నేను చోరిని కాదు, నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు. నిజమే, ఆ పరిచయం చేసిన ప్రార్థన వాస్తవానికి అది నిజమే. కానీ అతను చేసిన ప్రార్థన దేవుని దృష్టికి ఎందుకు అంగీకారము కాలేదు అంటే, మనం నిన్నటి దినం రాత్రి చదువుకున్న భాగంలో చూద్దాం. యెషయా గ్రంథంలో నిన్న ఇంకొక ఆయన ప్రార్థన చేసినాడు, సేమ్ అదే ప్రార్థన చేసినాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఏముంది అక్కడ? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, యెహోవాను ప్రార్థించను అంటున్నాడు అక్కడ. ఆయన వాస్తవం ప్రార్థన చేసినాడు. ఇక్కడ హిజ్కియా రాజు కూడా కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో లోపం లేదు, ఈయన ప్రార్థనలో లోపం లేదు. అయితే తేడా ఏంటంటే, ఆయన పరిసయుడు ప్రార్థన చేస్తూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఇలాగ చేసినాను అయ్యా అని చెప్తున్నాడు. కానీ ఆయన చేసిన ప్రార్థనకు, హిజ్కియా చేసిన ప్రార్థనకు ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థన చేసినప్పుడు అప్పుడేం చేస్తుంది? 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, ఈ పట్టణం కాపాడుతాను, శత్రువు అయినటువంటి అశ్షూరు చేతుల నుంచి పడకుండా నేను విడిపిస్తాను. 2 ప్రార్థనలు ఒకటే ఉన్నాయి. కానీ హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదనమాట. సొలొమోను మహారాజు చేసినట్టు ప్రార్థనగా, నిజంగా ఇలాగా చేస్తే నువ్వు క్షమిస్తావా ప్రభు అంటే, నేను క్షమిస్తానన్నాడు. అయితే ఎలాగ చేయాలంటాడు? 14వ వచనంలో, దినవృత్తాంతం 7:14లో, నా పేరు పెట్టమ నా జనులు తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గం విడిచినట్లా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఇక్కడ పరిసయుడు ప్రార్థన చేసినాడు కానీ తగ్గించుకోలేదన్నమాట. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించినాడు. అదే దినవృత్తాంతంలో దేవుడు చెప్పింది, వారి దేశం నేను స్వస్థపరుస్తాను, వారి యొక్క ప్రార్థన నేను ఆలకించి వారి యొక్క దేశమును నేను స్వస్థపరుస్తాను. కాబట్టి
ఈ యొక్క దేవుని సన్నిధానంలో దేవుని మందిరంకి వచ్చినటువంటి మనందరూ కూడా బలం పొందుతాము, వాస్తవమే. అయితే దేవుని దగ్గర క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ పొందాలంటే పరిచయం చేసినట్టు కాకుండా మరి హిజ్కియా చేసినట్టుగా ప్రార్థనలకు ఇస్తే, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఈ స్థలం ముందు చేయు ప్రార్థన నేను ఆలకిస్తాను, నా చెవులు ఆ ప్రార్థన వింటాయి. అలాంటి ప్రార్థన మనం చేసి దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటూ దేవుని ద్వారా స్వస్థత పొందొచ్చు, మనకు దీర్ఘాయుష్ పొందుదాం. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చేసుకొని ప్రార్థన చేద్దామమ్మా.